నమస్కారం. పాతకాలపు తరగతి గదులను ఎడ్యూస్పేర్ ఏఐతో ఆధునికంగా ఎలా మార్చబోతున్నామో ఈ షార్ట్ అండ్ స్వీట్ వివరణలో ఫాస్ట్గా చూసేద్దాం రండి. ఇక్కడ మన అజెండా చూస్తే ముందుగా పాత పద్ధతుల్లోని సమస్యలు, తర్వాత ఎడ్యూస్పేర్ ఏఐ పరిచయం, ఆపైన ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, చివరగా దీని స్మార్ట్ ప్రయోజనాలు తెలుసుకుందాం. మొదటి విభాగం: తరగతి గది నిర్వహణలో ఉన్న పెద్ద సమస్యలు మరియు పాత పద్ధతుల్లోని లోపాలు. సాధారణంగా ప్రతిరోజూ పేర్లు చదువుతూ అటెండెన్స్ వేసుకోవటం ఎంత టైం వేస్ట్ ప్రాసెస్సో మనందరికీ తెలుసు కదా. పైగా రియల్ టైం మానిటరింగ్ లేకపోవడం వల్ల కరెంటు వృధా అవుతుంది, బోధనకు ఆటంకం కలుగుతుంది. అందుకే ఈ మాన్యువల్ పనులన్నీ ఆటోమేట్ చేసి వనరులను ఆప్టిమైజ్ చేసే స్మార్ట్ క్లాస్ రూమ్ అప్గ్రేడ్ మనకిప్పుడు చాలా చాలా అవసరం. ఇక రెండవ విభాగం: ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే ఎడ్యూస్పియర్ ఏఐ మరియు దాని ఐఓటీ పరిష్కారం. అసలు ఎడ్యూస్పియర్ ఏఐకి మెదడు లాంటిదేమిటంటే ఈ ESP32 డెవలప్మెంట్ బోర్డ్. సింపుల్గా చెప్పాలంటే ఆర్డునో మరియు ఐఓటీ టెక్నాలజీతో పనిచేస్తూ మొత్తం డేటాను కలెక్ట్ చేసి కమ్యూనికేట్ చేసే సెంట్రల్ హబ్ అన్నమాట ఇది. మూడవ విభాగం: అసలు ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుంది, తెర వెనుక ఏం జరుగుతుంది? ఇక్కడ వాడే హార్డ్వేర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టూడెంట్స్ ఆటోమేటెడ్ అటెండెన్స్ కోసం ఆర్ఎఫ్ఐడి మాడ్యూల్ వాడతారు. క్లాస్లో ఉష్ణోగ్రత, తేమ ఎలా ఉందో సెన్సార్లు చెక్ చేస్తాయి. ఇక లైట్లు, ప్రొజెక్టర్ల లాంటివి ఆటోమేటిక్గా కంట్రోల్ చేయడానికి రిలేలుంటాయి. టెక్నాలజీ భలే ఉంది కదూ! ఈ ప్రాసెస్ కేవలం 3 దశల్లో జరిగిపోతుంది. స్టెప్ 1: విద్యార్థులు తమ ఆర్ఎఫ్ఐడిని ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా అటెండెన్స్ పడిపోతుంది. స్టెప్ 2: ఈ డేటా అంతా ESP32 ద్వారా వైఫైలో ప్రాసెస్ అవుతుంది. స్టెప్ 3: ఒక వెబ్ ఆధారిత యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఎవరైనా ఈజీగా దీన్ని యాక్సెస్ చేసి కంట్రోల్ చేయొచ్చు. ఇక ఆఖరిది 4వ విభాగం: ఈ స్మార్ట్ సిస్టమ్ వల్ల కలిగే విస్తృతమైన ఉపయోగాలేమిటి? ఈ అద్భుతమైన సిస్టమ్ వల్ల రోజువారీ మాన్యువల్ అటెండెన్స్ పనులు తగ్గిపోతాయి. కరెంట్, క్లాస్రూమ్ స్పేస్ పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ అవుతాయి. పైగా క్లాస్ వాతావరణంపై అప్పటికప్పుడు రియల్ టైం సమాచారం దొరుకుతుంది. ఇది కేవలం స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలకే కాదు, కార్పొరేట్ ట్రైనింగ్ రూమ్స్, వర్క్షాపుల్లో కూడా వనరుల నిర్వహణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా ఒక ప్రశ్న: మన ఆధునిక విద్యా సంస్థలు ఈ రేంజ్ ఐఓటీ విప్లవానికి సిద్ధంగా ఉన్నాయా? ఈ అద్భుతమైన టెక్నాలజీ మన శిక్షణా కేంద్రాల భవిష్యత్తును ఎలా మారుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ షార్ట్ వివరణ మీకు నచ్చిందని ఆశిస్తూ ముగిస్తున్నాను.